హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. హెచ్సిఎల్ టెక్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అనమాట. బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పంపితే త్వరగా ఉంటాయి. అండ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి హెచ్సిఎల్ టెక్ అనమాట. వాకిన్ ఇంటర్వ్యూ అయితే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 2.75 to 3 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు పర్ మంత్కి 25,000 to 28,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో లొకేషన్ వచ్చేసి చెన్నై అనమాట. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్లయితే డైరెక్ట్ సో ఇంటర్వ్యూ వచ్చేసి 14th August అనమాట. మార్నింగ్ 11 AM నుండి 2:30 PM వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోండి. అలాగే కాంటాక్ట్ వినోద్ అనేసి వీళ్ళని హెచ్ఆర్ని మీరు కాంటాక్ట్ అయితే అయ్యి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంటే 1 day ఎగోనే రిలీజ్ చేయడం జరిగిందనమాట. 85 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. తర్వాత సో జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టు హెచ్సిఎల్ టెక్ అనమాట. వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. August 14th ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు. వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. ఇది వచ్చేసి వాకిన్ డ్రైవ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. తర్వాత టైమింగ్ వచ్చేసి 11 to 2:30 PM అనమాట. సో వర్క్ లొకేషన్ వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి సో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సో ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు టెక్ కోర్సెస్లో అండ్ అలాగే నెట్వర్కింగ్ క్యాండిడేట్ షుడ్ బి గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఓన్లీ అనమాట. ఆర్ట్స్ అండ్ సైన్స్లో టెక్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విచ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై హియర్ బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంటెక్, బీసీఏ, బీఈ. సో వీళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. తర్వాత సో ఇక్కడ హెచ్ఆర్ని కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు కాంటాక్ట్ పర్సన్ వినోద్ హెచ్ఆర్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ సమ్మరీ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ ఎథాస్టిక్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తుంటారో సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్ కోసం ట్రై చేస్తుంటారో ఫ్రెషర్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ సో వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. విల్లింగ్నెస్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. మీరు ఆఫీస్ లొకేషన్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. అలాగే యూఎస్ నైట్ షిఫ్ట్ అవర్స్లో మీరు వర్క్ చేయడానికి బిల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాకిన్ వెన్యూ. సో ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి రోల్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్ అనమాట. బీపీఓ ఇండస్ట్రీ టైప్ వచ్చేసి బీపీఓ, డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్ అనమాట. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి బీఎస్సీ అలాగే బీసీఏ, బీఏ అండ్ అలాగే బీకామ్ ఎనీ స్పెషలైజేషన్, వీటిలో ఎనీ స్పెషలైజేషన్ చేసినా పర్లేదన్నమాట. సో హ్యాపీగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో 14th డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇక నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో లాగిన్ టు అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అంది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో వీడియో చూసిన వెంటనే అప్లై మీరు విల్లింగ్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ అనుకుంటే వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో టైం తక్కువగా ఉంది. సో వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.